ప్రభుత్వం కొత్తగా వచ్చింది, మేము అధికారంలోకి వచ్చాము. కొద్ది సమయం వేస్తే మీకు కావాల్సిన మేము చెప్పిన పథకాలన్నీ అన్ని ఇస్తాము. ఏ రకంగా కూడా ఎవరిని కూడా మోసం చేసే పరిస్థితి లేదు. ఎవరు కూడా అధైర్యపడాల్సిన పని లేదని చెప్పాలి కదా. ఆ ధైర్యం లేదు కదా, ఆ నిజాయితీ లేదు కదా. మీరు అసెంబ్లీ సాక్షి చెప్పారు, మేము హామీలు ఇచ్చాము. ఆ హామీలు చూస్తుంటే భయం వేస్తుంది. ప్రజలే అర్థం చేసుకోవాలి. ఇవన్నీ ఏంటి కప్పదాటు వ్యవహారం అన్నమాట, తప్పించుకునే వ్యవహారం. కాబట్టి ప్రజలు చంద్రబాబు నాయుడు నమ్మి మళ్ళీ మోసపోయారు. మరి ఎవరైనా ఒకసారి మోసపోతారు, 2 సార్లు మోసపోతారు. కానీ చంద్రబాబు నాయుడు నమ్మి ఆంధ్రప్రదేశ్ ప్రజలు పదే మోసపోతూనే ఉంటారు, మోసగిస్తూనే ఉంటాడు ఈ చంద్రబాబు. మోసం అని ఎలా అనుకోవచ్చు అంటే నమ్మకం, మళ్ళీ నమ్మకం ఉంచవచ్చు కదా, మళ్ళీ నమ్మకం మీద గెలిపించాలనుకోవచ్చు. నమ్మకం ప్రజలు అయితే చంద్రబాబు నాయుడిని మాటలకు నమ్మి ఓట్లు వేశారు. కానీ అధికారంలోకి